ఈరోజు ఈ వీడియోలో ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా అయితే ఆయిల్ అయితే పోసుకుందాం. ఎగ్ బుర్జీ కొంచెం ఎక్కువ ఆయిల్ అవసరం పడుతుంది. సో దీనికొచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అనమాట. ఆనియన్స్‌ని ఏ విధంగా తీసుకున్నానంటే సో టోటల్‌గా 3 ఎగ్స్‌కి వచ్చేసి 6 ఆనియన్స్ అయితే తీసుకున్నా. అవి కూడా స్మాల్ సైజే ఓకేనా. సో ఇక్కడైతే టోటల్‌గా 6 ఆనియన్స్ అనమాట నేనైతే వేసుకుంది. సో దీన్నైతే ముందుగా ఏం చేద్దామంటే ఆయిల్‌లో మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకుందాము. సో ఫ్లేమ్ వచ్చేసి కొంచెం హైయే పెట్టుకోండి. మీడియం అయితే అవసరం లేదు. కొంచెం హై ఫ్లేమ్‌లో అయితే పెట్టుకోండి. సో ఆనియన్స్ ఎలా వేగాలంటే సో బ్రౌన్ ఆనియన్స్‌లా కాకూడదు. సో కొంచెం వేగాలనమాట ఓకేనా. సో తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఏంటో కాదు భయ్యా చిల్లీస్ వేసేసుకుందాం. సో నేనైతే 2 అయితే వేసుకున్నాను అనమాట. సో రెండిటిని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని సో దిల్లం కూడా మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఓకే. ఈ మూడిటి వచ్చేసి మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట మీరైతే. ఈ మూడిటిని అయితే మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే వేగనివ్వండి. మూత పెట్టేసుకోండి ఓకేనా. సో 2 నిమిషాల తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఎగ్స్ అయితే వేసుకుందాం. నేను చెప్పాను కదా టోటల్‌గా అయితే 6 ఆనియన్స్ అనమాట. దాంతో పాటు 3 ఎగ్స్ ఓకే. సో ఎగ్స్ ఆనియన్ సైజ్ వచ్చేసి ఎంత ఉంటుందంటే కరెక్ట్ ఎగ్ సైజ్ ఎంత ఉంటుందన్నమాట ఓకేనా. సో మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది ఓకేనా. సో మీరు కూడా కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవడం అనమాట. సపోజ్ ఒక 1 ఎగ్ ఉందనుకో 2 ఆనియన్స్ సో ఆ విధంగా పెంచుకోవాలన్నమాట మీరైతే. సో దీనినైతే బాగా కలుపుకోండి. నేనైతే కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకున్నాననమాట. ఎందుకంటే కొంచెం ఆయిల్ తక్కువ ఉన్నట్టు అనిపించింది. సో దానివల్ల కొంచెం ఆయిల్ అయితే వేసుకొని సో దీన్నైతే బాగా కలుపుకున్నా. ఎగ్ అయితే కొంచెం అడుగు పడతా ఉంటుందన్నమాట గిన్నెకొచ్చేసి. సో మీరేం చేస్తారంటే దాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేకుంటే మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతో పాటు పసుపు, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి. నేనైతే జీలకర్ర పొడి వచ్చేసి ప్రతి దానిలో అయితే వాడతానమాట. దానివల్ల అయితే సో మంచి టేస్ట్ అయితే వస్తుంది గైస్ ఓకేనా. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానమాట అసలు జీలకర్ర పొడిని ఎలా వేసుకోవాలని. నేను వీడియోలో చెప్తామంటే సో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది కదా. సో దానివల్ల అయితే చెప్పట్లేదు అనమాట ఓకేనా. చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. తర్వాత వచ్చేసి కొంచెం కారం పొడి అయితే వేసేసుకోండి మీ టేస్ట్ తగినట్టుగా. నేనైతే ప్రతి వీడియోలో ఇంగ్రీడియంట్స్ చెప్తాను కానీ మీ టేస్ట్ తగినట్టుగా దాన్ని పెంచుకోవడం తగ్గించుకోవడం అయితే వేసుకోండి గైస్ ఓకేనా. నేను ఇంతే క్వాంటిటీ వేసుకుని మాత్రం నేనైతే అస్సలు చెప్పను. సో మీ ఇష్టం, అది మీ టేస్ట్ తగినట్టుగా అయితే మీరైతే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాను. ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి ఉప్పు అయితే వేసాను. నాకైతే కరెక్ట్గా అయితే సరిపోయిందనమాట. టేస్ట్ అయితే మంచిగానే ఉంది. ఆల్మోస్ట్ అయితే అయిపోయిందనమాట. మన ఎగ్ బుర్జీ వచ్చేసి చూడనీకైతే ఈ విధంగా అయితే ఉంది. ఇంకా దింపేసుకునే ముందు కొంచెం అయితే కొరియాండర్ అయితే వేసేసుకోండి. కొరియాండర్ వేయకుండా ఏ వంట అయిపోతుంది చెప్పండి మీరే. సో కొరియాండర్ వేసుకుని మంచిగా అయితే కలిపేసుకోండి గైస్ మన ఎగ్ బుర్జీని వచ్చేసి. సో చాలా బాగుంటుంది అనమాట. మీరు దీని కాంబినేషన్ వచ్చేసి రైస్ అయినా బాగుంటుంది, చపాతి ఇంకా బాగుంటుంది అనమాట. మీరు కూడా అయితే పక్క అయితే ట్రై చేయండి గైస్. మీరు ఎవరైనా ట్రై చేస్తే ఇన్స్టాగ్రామ్లో అయితే నన్ను అయితే మెన్షన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఎవరైతే ఫాలో అవ్వలేదో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటుంది. సో ఫైనల్గా అయితే ఈ విధంగా ఉందన్నమాట మన ఎగ్ బుర్జీ. సో గైస్ ఇదేనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఎలా అనిపించిందో కింద అయితే 100% అయితే కామెంట్ చేయండి. సో బాయ్ గైస్, ఇంక అందరికీ బాయ్. ఇదే అనమాట ఇవాళ వీడియో.